భక్త మార్కండేయ స్వామి జయంతి ఉత్సవంలో అంగరంగ వైభవంగా తెలంగాణ రాష్ట్ర పద్మశాలి వర్కింగ్ ప్రెసిడెంట్ సీతా వైద్యం కిషోర్ ఆధ్వర్యంలో ఆదివారం భక్త మార్కండేయ స్వామి జయంతి ఉత్సవాలు పటాన్చెరులో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్, పటాన్చెరు పద్మశాలి సంఘ జనరల్ సెక్రటరీ వైవి రమణ, సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు చీతా జ్ఞానేశ్వర్, ముఖ్య అతిథి సలహాదారు సత్యనారాయణ, మల్లేశం, సంగమేష్, బోగా శ్రీశైలం, కందగట్ల వినోద్ కుమార్, వర్కల బసవలింగం, బాబు, విష్ణువర్ధన్, రేవతి, వీణ, శరణ్య, సంధ్య, పటాన్చెరు పద్మశాలీలు మహిళలు, పురుషులు సుమారు 500 మందితో జరుపుకున్నారు. మార్కండేయ జయంతి పూజ అనంతరం ఉత్సాహంగా కోలాటాలు, దాండియా కార్యక్రమాన్ని తదుపరి అందరికీ అన్నప్రసాదాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసిన పద్మశాలి మహిళా నాయకులకు పేరు పేరున సీతా వైద్య కిషోర్ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ రోజున మన మార్కండేయ మహర్షి జయంతి అంటే పుట్టినరోజు. ఈ శుభ సందర్భంలో మనము గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే మార్కండేయ చరిత్ర, మన కులస్తుల ఎక్కడి నుంచి మనం మొదలయ్యింది అనేది తెలుసుకోవాలి. భృగుట మహర్షి భద్రావతి దేవి సంతానము లేక ఎన్నో ఏళ్ళు తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమై ఆ యొక్క దంపతులకు మీకు దీర్ఘకాలికమైన సంతానము దుర్మార్గుడు కావాలా, లేదు 12 ఏళ్ల సన్మార్గుడు కావాలా అని కోరిక కోరితే ఆ యొక్క దంపతులు తపస్సు చేసి మా ప్రయోజనం ఉండాలన్నట్టు స్వల్ప ఆయుష్కుడైనా సరే మాకు సన్మార్గుడే కావాలని కోరుకుంటే అప్పుడు ఆ యొక్క శివుని ఆశీస్సులతో మార్కండేయ మహర్షి జననం జరిగినది. మార్కండేయ మహర్షి జననం జరిగిన తర్వాత ఆ యొక్క కాలక్రమేణా బాలుడు పెద్దగై 12 ఏళ్ళు ఆయన ఆయుష్ 12 ఏళ్ళ లోపు ఈ విషయం తెలుసుకొని తల్లిదండ్రులు బాధపడుతుంటే అతను మహా తపస్సుకు ఆయన స్వీకరించి ఆ శివుణ్ణి తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకున్నాడు. ఆ టైంలో యమధర్మరాజు వచ్చి పాశం వేసి ఆ మార్కండేయ మహర్షి ప్రాణాలు తీసుకెళ్దామని పాశం వేసినప్పుడు ఆయన శివుని హత్తుకుంటే ఆ యొక్క పాశం అనేది మార్కండేయ మహర్షికి మరియు శివుడికి ఇద్దరికి పడితే అప్పుడు శివుడు మహా కోపోద్రిక్తుడై నా భక్తుడికే నువ్వు ఇలాంటి ఆటంకాలు చేయొద్దు, ఈయన దీర్ఘాయుష్యుడే కాదు, ఈయన ఈ యొక్క ఇప్పుడు మనకు ఉన్న ఏడు మంది అజయులలో, విజయులలో మరియు మృత్యుంజయులలో ఒకరు మార్కండేయ మహర్షి. మృత్యుంజయుడు అని చెప్పేసి చిరంజీవి అని ఆయన ఆశీర్వదిస్తాడు. అప్పుడు యముడు వెళ్ళిపోతాడు. కాబట్టి 7 మంది చిరంజీవులలో ఒకరు మార్కండేయ మహర్షి. ఈ విషయం అందరూ తెలుసుకోవాలి. మార్కండేయ మహర్షి నుంచి వచ్చిన సంతానమే 103 గోత్రాలు. మనకు 103 గోత్రాలలో మనము వెలసిల్లుతున్నాం. మన అంతా మహర్షి యొక్క సాంప్రదాయము, మన గురువులు, మన గోత్రం అంతా మహర్షులదే ఉంటుంది. ఈ విషయాన్ని గమనించాలి. దయచేసి కొంతమంది పద్మశాలీలు తెలియక మార్కండేయ గోత్రం అని చెప్తున్నారు. అలా చెప్పకండి. మన వంశవృక్షం ఉంది. ఆ వంశవృక్షంలో మన ఇంటి పేరు చూస్తే దాని యొక్క గోత్రం ఏది, మన మహర్షి ఎవరు అని తెలుస్తుంది. కాబట్టి వంశవృక్షాన్ని మీరు చూసి ఆ యొక్క గోత్రాన్ని తెలుసుకొని ఆ గోత్రాన్ని మీరు చెప్తే సరి అయిన పద్ధతిలో పూజా విధానం అనేది అందరికి వస్తుంది. ఇప్పుడు వచ్చిన లైన్ల దూరం నిమిషాలు పద్ధత అక్కడి నుంచి ఎవరు తెలియకుండా రైస్